పుట్టి పెరిగిండి కొట్టి పెదరికంలో, కాని గుండెలో మాత్రం ఆకాశమంతా ఆశ. నా ఒంటిలోని నెతురు కూడా ఈ త్రివారణ పథకం కోసమే చిందలి అమ్మా. నేను గర్వంగా ఉన్నన్న రాము. తిండికి దూరం కాని ఈడికి మిలిటరీ పిచ్చి ఒకటి అని నవ్వింది లోకం. అవమానాలనే ఆయుధాలుగా మార్చుకున్నాడు, చేమతను రక్తంలో చిందించాడు. కష్టం గెలిచింది, రాము కాల నిజమైంది. ఇండియన్ ఆర్మీలో సిపాయి అయ్యాడు. మామూలు సిపాయి నుండి మృగన్నే వెత్తడే పారా కమాండోగా మారడు రాము. చీకటి చట్టున దేశం మీద పెద్ద కుట్ర, లక్షల ప్రాణాలకు ముప్పు. నా ఊపిరి ఉన్నంత వరకు ఒక్క శత్రువుని కూడా తనేవనరా. ఒక్కడే సైన్యమై శత్రువులను మట్టి కరిపించి దేశాన్ని కాపాడదు. ఒక పెడ కుర్రడు దేశం గర్వించే మహావీరుడు. ఇడే రాము కథ. జై హింద్. అది ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న మారుమూల పల్లెటూరు. ఆ ఊరి పేరు రామాపురం. ఆ ఊరిలో రాము అనే కుర్రాడు ఉండేవాడు. రాము తండ్రి ఒక నిరుపేద కూలీ, తల్లి ఇతరుల పొలాల్లో పనులు చేసేది. పూట గడవడమే కష్టంగా ఉన్న కుటుంబం వారిది. సరైన బట్టలు లేవు, కడుపునిండా భోజనం లేదు. కాని రాము కళ్లలో మాత్రం ఒక అంతు చిక్కని వెలుగు, గుండెలో ఒకటే కల: పెద్దయ్యాక ఇండియన్ ఆర్మీలో చేరి దేశానికి సేవ చెయ్యాలి అని. చిన్నప్పటినుండే రామూకి దేశభక్తి ఎక్కువ. 15 ఆగస్టు, రిపబ్లిక్ డే వస్తే చాలు ఊరి బడిలో జెండా ఎగరేసేటప్పుడు రాము కళ్లల్లో నీళ్లు తిరిగేవి. కాని వాళ్ల ఊళ్ళో చాలామంది రాము కలను చూసి నవ్వేవారు. తినడానికి తిండి లేదు, వీడెళ్ళి మిలిటరీలో చేరతాడట అని ఎగతాళి చేసేవారు. కాని రాము ఎప్పుడూ కుంగిపోలేదు. తన పేదరికాన్నే తన ఆయుధంగా మలచుకున్నాడు. కఠోర సాధన. ఆర్మీలో చేరాలంటే దేహదారుఢ్యం చాలా ముఖ్యం. రామూకి జిమ్కి వెళ్లే స్థోమత లేదు. ప్రోటీన్ ఫుడ్ కొనే డబ్బు లేదు. రోజూ తెల్లవారుఝామున 4 గంటలకే నిద్రలేచి, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా మట్టి రోడ్లమీద 10 కిలోమీటర్లు పరుగెత్తేవాడు. ఊరి చివర ఉన్న చెట్ల కొమ్మలు పట్టుకుని పులప్స్ తీసేవాడు. పగలు తండ్రితో పాటు పొలంలో కష్టపడి పనిచేసి, రాత్రిపూట ఊరి వీధిదీపం కింద కూర్చుని ఆర్మీ రాత పరీక్షకు అంటే రిటన్ టెస్టుకు చదువుకునేవాడు. రాము చేతులు పారపట్టి కాయలు కాశాయి. కాళ్ళు చెప్పులు లేకుండా పరిగెత్తి రాళ్లు దేలాయి. కాని అతని సంకల్పం మాత్రం ఉక్కులా తయారైంది. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ. 4 ఏళ్ల కఠోర శ్రమ తర్వాత పక్క జిల్లాలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ పడింది. రాము దగ్గర బస్సు ఛార్జీలకు కూడా డబ్బుల్లేదు. అప్పుడు వాళ్ల అమ్మ తన మెడలో ఉన్న ఏకైక చిన్న నల్లపూసల తాడును తాకట్టు పెట్టి డబ్బులిచ్చింది. కన్నీళ్లతో తల్లి ఆశీర్వాదం తీసుకుని ర్యాలీకి వెళ్లాడు రాము. అక్కడ వేలాది మంది యువకులు వచ్చారు. చాలామంది మంచి బూట్లు, ఖరీదైన ట్రాక్ సూట్లు వేసుకుని ఉన్నారు. రాము మాత్రం పాత నిక్కరు, చిరిగిన బనియన్, పాత క్యాన్వాస్ షూస్తో ఉన్నాడు. అందరూ అతన్ని చూసి చిన్నచూపు చూశారు. కాని 1600 మీటర్ల పరుగు పందెం మొదలవ్వగానే సీన్ మారిపోయింది. రాము ఒక చిరుతపులిలా దూసుకుపోయాడు. తన కళ్ల ముందు అమ్మానాన్నల కష్టం, వాళ్ల ఆకలి, తన లక్ష్యం మాత్రమే కనిపించాయి. అందరికంటే ముందుగా రికార్డు సమయంలో రేసు పూర్తిచేసి ఎక్సలెంట్ గ్రేడ్ సాధించాడు. ఆ తర్వాత జరిగిన రాత పరీక్షలోనూ తన తెలివితేటలతో అత్యుత్తమ మార్కులు సాధించి దర్జాగా ఇండియన్ ఆర్మీలో సిపాయిగా ఎంపికయ్యాడు. కమాండో ట్రైనింగ్. ఆర్మీలో చేరిన తర్వాత రాము తన ప్రతిభతో పై అధికారుల దృష్టిని ఆకర్షించాడు. అతనిలో ఉన్న కసిని చూసి అతన్ని అత్యంత కఠినమైన స్పెషల్ ఫోర్సెస్ అంటే పారా కమాండో ట్రైనింగ్కు ఎంపిక చేశారు. 6 నెలలపాటు నిద్రలేకుండా బురదలో, మంచులో నరకప్రాయమైన శిక్షణను రాము చిరునవ్వుతో పూర్తిచేశాడు. తన పేదరికం నేర్పిన ఓర్పు అతనికి ట్రైనింగ్లో చాలా ఉపయోగపడింది. శిక్షణ పూర్తి చేసుకుని ఛాతిమీద బలిదాన్ బ్యాడ్జ్ ధరించి ఎర్రటి క్యాప్ అంటే మరూన్ బెరే పెట్టుకున్న రామూని చూసి అతని తల్లిదండ్రులు గర్వంతో ఏడ్చేశారు. కశ్మీర్ సరిహద్దుల్లో పోస్టింగ్. కమాండోగా మారిన రాముకు దేశ సరిహద్దుల్లోని అత్యంత ప్రమాదకరమైన సెక్టార్లో పోస్టింగ్ వచ్చింది. శీతాకారం, ఎముకలు కొరికే చలి, మంచు కొండల్లో శత్రువుల కదలికల మీద కన్నేసి ఉంచాలి. రాము తన బెటాలియన్లో అత్యుత్తమ స్నైపర్ మరియు ట్రాకర్గా పేరు తెచ్చుకున్నాడు. దేశం మీద కుట్ర, ద థ్రెట్. అది దీపావళి పండుగ సమయం. దేశమంతా పండుగ సంబరాల్లో ఉంది. కాని సరిహద్దు ఆవల ఉన్న శత్రుదేశం
ఉగ్రవాదులతో కలిసి ఒక భారీ కుట్ర పన్నింది. సుమారు 50 మంది అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదులు ఆధునిక ఆయుధాలతో స్లీపర్ సెల్స్ సాయంతో ఇండియాలోకి చొరబడ్డారు. వారి లక్ష్యం సరిహద్దుకు దగ్గర్లో ఉన్న అతిపెద్ద డ్యామ్ను బాంబులతో పేల్చేయడం. ఆ డ్యామ్ గనక పేలితే దిగువన ఉన్న వందలాది గ్రామాలు, ఒక పెద్ద నగరం పూర్తిగా నీట మునిగిపోయి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతారు. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద దాడిగా మారబోతోంది. ఆపరేషన్ రక్షక్, రాము వీరోచిత పోరాటం. రాత్రి 2 గంటల సమయం, కటిక చీకటి. డ్యాం వైపుగా అనుమానాస్పద కదలికలున్నాయని ఇంటెలిజెన్స్ సమాచారం రావడంతో రాము ఉన్న 5 మంది కమాండోల బృందాన్ని పెట్రోలింగ్కు పంపారు. అడవిలో వెతుకుతుండగా ఉగ్రవాదులు వీరిపై ఆకస్మిక దాడి, యాంబుష్ చేశారు. సెకండ్ల వ్యవధిలో జరిగిన ఈ దాడిలో రాముతో ఉన్న 4 జవాన్లు వీరమరణం పొందారు. రాము భుజంలోకి ఒక బుల్లెట్ దూసుకుపోయింది. ఇప్పుడు ఆ 50 మంది ఉగ్రవాదులకు, ఆ డ్యాంకు మధ్య ఉన్న ఒకే ఒక్క అడ్డుగోడ రాము. రక్తం కారుతున్నా రాము వెనక్కి తగ్గలేదు. రేడియోలో హెడ్ క్వార్టర్స్కు సమాచారం అందించాడు. అదనపు బలగాలు రావడానికి కనీసం 2 గంటల సమయం పడుతుంది. ఆ లోపు ఉగ్రవాదులు డ్యాంను పేర్చేస్తారు. చచ్చినా సరే నా దేశాన్ని, నా ప్రజలను ఏమీ కానివ్వను అని రాము భరతమాత మీద ఒట్టేసుకున్నాడు. తన చిన్ననాటి వేట నైపుణ్యాలను, కమాండో ట్రైనింగ్ను ఉపయోగించి గెరిల్లా యుద్ధం మొదలుపెట్టాడు. చీకటిని ఆసరాగా చేసుకుని చెట్లచాట నుండి ఒక్కొక్క ఉగ్రవాదిని మట్టి కరిపించడం మొదలుపెట్టాడు. అతని తుపాకీ గర్జనకు శత్రువుల గుండెల్లో వణుకు పుట్టింది. వందలాది బుల్లెట్లు రామువైపు దూసుకొచ్చినా అతను ఒక చిరుతపులిలా స్థానాలు మారుస్తూ వారిని గందరగోళానికి గురిచేశాడు. సుమారు గంటన్నరపాటు సాగిన ఆ భయంకరమైన పోరాటంలో రాము శరీరంలోకి మరో 2 బుల్లెట్లు దూసుకెళ్లాయి. కాల్లో, పక్కటెముకల్లో గాయాలయ్యాయి. రక్తం ఏరులై పారుతోంది. కళ్ళు మసకబారుతున్నాయి. కాని ఉగ్రవాదుల నాయకుడు డ్యాం మెయిన్ పిల్లర్ వద్దకు వెళ్లి టైం బాంబును సెట్ చేయడం రాము చూశాడు. తన సర్వశక్తులను కూడదీసుకుని చేతిలో ఉన్న ఆఖరి గ్రెనేడ్తో శత్రువుల నాయకుడిపైకి దూకాడు. జరిగిన బాడీ టు బాడీ కాంబాట్, చేతుల యుద్ధంలో ఉగ్రవాదిని తన కత్తితో అంతం చేశాడు. ఆ వెంటనే తన జేబులో ఉన్న వైర్ కటర్తో బాంబు పేలడానికి సరిగ్గా 3 సెకండ్ల ముందు ఎర్రవైరును కత్తిరించి బాంబును డిఫ్యూజ్ చేశాడు. లక్షలాది మంది ప్రాణాలు దక్కాయి. అప్పటికే అక్కడికి చేరుకున్న భారత ఆర్మీ అదనపు బలగాలు మిగిలిన ఉగ్రవాదులను మట్టిపెట్టాయి. ముగింపు: జాతీయ హీరో. రక్తపు మడుగులో చేతిలో త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని స్పృహ కోల్పోయిన రామును చూసి ఆర్మీ జనరల్ కంటతడి పెట్టుకున్నాడు. వెంటనే హెలికాప్టర్లో హాస్పిటల్కు తరలించారు. 2 రోజుల తర్వాత రాముకు స్పృహ వచ్చింది. దేశమంతా ఆ పేద కుర్రాడి వీరత్వాన్ని టీవీల్లో చూసి కన్నీళ్లు పెట్టుకొంది. తన ప్రాణాలను పణంగా పెట్టి లక్షలాది మంది దేశ పౌరులను కాపాడినందుకు భారత ప్రభుత్వం రాముకు అత్యున్నత సైనిక పురస్కారమైన అశోక చక్రాను బహుమరించింది. నిన్నటిదాకా తినడానికి తిండిలేని ఆ ఊరు ఇప్పుడు దేశానికే ఒక గొప్ప హీరోను అందించిన పుణ్యభూమిగా చరిత్రలో నిలిచిపోయింది. కష్టం మనిషిని బలోపేతం చేస్తుందని, ప్రాణం కంటే దేశం మిన్నా అని రాము కథ యావత్ భారతదేశానికి చాటి చెప్పింది. జై హింద్.